బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. అల్లాహుమ్మ వసల్లి అలా ముహమ్మదిన్ సల్లల్లాహు అలైహి వసల్లం వఅలా ఆలి ముహమ్మదిన్ సల్లల్లాహు అలైహి వసల్లం. తెలుగు రిమైండర్ ఛానల్కు స్వాగతం. ఇస్లాంలో తౌబా లేదా పశ్చాత్తాపం అనేది కేవలం పాపాల నుండి క్షమాపణ కోరడమే కాదు, అది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వైపుకు నిరంతరం మళ్ళడం. పశ్చాత్తాపంలో 2 రకాలు ఉన్నాయి. మొదటిది సాధారణ ప్రజల కోసం. వారు ఏదైనా పొరపాటు లేదా పాపం చేసినప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను క్షమించమని వేడుకుంటారు. రెండవది అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు అత్యంత ప్రియమైన వారు చేసే ప్రత్యేక పశ్చాత్తాపం. వీరు తాము చేసిన సత్కార్యాల విషయంలో కూడా క్షమాపణ కోరుకుంటారు, ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క గొప్పతనానికి తగినట్లుగా తాము ఆరాధన చేయలేకపోయామని వారు భావిస్తారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మలమూత్ర విసర్జన తరువాత బయటకు రాగానే క్షమాపణ కోరేవారు. ఆయన ఎటువంటి పాపం చేయనప్పటికీ ఆ కొద్ది నిమిషాల పాటు అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను స్మరించలేకపోయినందుకు పశ్చాత్తాపం చెందేవారు. నిజమైన ఆధ్యాత్మిక ఎదుగుదలకు కేవలం తప్పులను సరిదిద్దుకోవడం సరిపోదు, తన భక్తి పట్ల ఎప్పుడూ సంతృప్తి చెందకుండా అప్రమత్తంగా ఉండాలి. ఇబ్రాహీం అలైహిస్సలాం వంటి గొప్ప ప్రవక్తలు కూడా విగ్రహారాధన నుండి రక్షణ కల్పించమని అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను ప్రార్థించేవారు. ఇది మనకు ఏం నేర్పుతుందంటే, ఎంతటి గొప్పవారైనా ఆధ్యాత్మిక పతనం పట్ల అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా మనం చేసే సత్కార్యాలు ఇతరులకు కనిపించాలని కోరుకోవడం వంటి రహస్య పాపాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. మనకు తెలిసిన మరియు తెలియని ప్రతి తప్పు కోసం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నేర్పిన దుఆల ద్వారా అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను క్షమాపణ కోరుతూ ఉండాలి. ఈ పశ్చాత్తాప స్థితిని అలవర్చుకోవడానికి కొన్ని ఆచరణాత్మక పద్ధతులు ఉన్నాయి. వజూ చేసుకుని 2 రకాతుల తౌబా నమాజును మనస్ఫూర్తిగా చదవడం ద్వారా ఆత్మను శుద్ధి చేసుకోవచ్చు. అలాగే ఉదయం మరియు సాయంత్రం సయ్యిదుల్ ఇస్తిగ్ఫార్ చదవడం వల్ల అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అనుగ్రహాలను గుర్తిస్తూనే మన లోపాలను ఒప్పుకున్నట్లవుతుంది. రోజుకు కనీసం 100 సార్లు ఇస్తిగ్ఫార్ చేయడం ద్వారా అహంకారాన్ని తగ్గించుకోవచ్చు. ప్రతిసారి ఇస్తిగ్ఫార్ చదివేటప్పుడు మనం నమాజులో చూపిన అశ్రద్ధ లేదా మన ఇతర లోపాలను గుర్తు చేసుకోవడం వల్ల అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో సంబంధం బలపడుతుంది. ముఖ్యంగా గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే, పశ్చాత్తాపం చెందడం అనేది ఒక ఐచ్ఛికం కాదు, అది ప్రతి ముస్లింపై విధి. పాపం చేసిన వెంటనే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వైపు మొగ్గు చూపాలి. పశ్చాత్తాపాన్ని వాయిదా వేయడం అనేది కూడా ఒక పాపమే అవుతుంది. ఫిరౌన్ వంటివారు ప్రాణం పోయే చివరి నిమిషం వరకు వేచి ఉండి పశ్చాత్తాపం చెందాలని చూశారు, కానీ అప్పటికే సమయం మించిపోయింది. అందుకే రేపటి కోసం వేచి చూడకుండా ఈరోజే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వైపు మరలాలి. మన హృదయాలు ఎల్లప్పుడూ వినమ్రంగా ఉండాలంటే నిరంతర ఇస్తిగ్ఫార్ ఒక్కటే మార్గం.